హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వినీలాస్ వరల్డ్. ఈరోజు నేను చేసే రెసిపీ హెల్దీ ఓట్స్ రెసిపీ. ఓట్స్తో ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా ఒక్కసారి ట్రై చేయండి, చాలా నచ్చుతుంది. దీనికి మెయిన్గా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఓట్స్, గ్రీన్ పీస్, సన్నగా తరుక్కున్న అల్లం ముక్కలు, జీడిపప్పు, పచ్చిమిర్చి ముక్కలు, క్యారెట్, కొన్ని జీలకర్ర, మిరియాలు, ఎండుమిరపకాయలు, కొత్తిమీర, కరివేపాకు, పప్పు లేదా కందిపప్పు అయినా కూడా తీసుకోవచ్చు. మనం బాండి పెట్టుకుని కొద్దిగా ఆయిల్ లేదా గీ వేసుకుని జీడిపప్పు రోస్టెడ్గా వేయించుకుందాం. నేను ఆల్రెడీ వేయించుకుని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు అదే బాండీలో కొద్దిగా ఆయిల్ మనం వేసుకుని, లేదా మీకు ఇష్టానికి తగ్గట్టు నెయ్యినైనా వేసుకోవచ్చు. వేసుకున్నాక దాంట్లో జీలకర్ర, మిరియాలు, ఎండుమిరపకాయ మనం తీసి పక్కన పెట్టుకున్న అందులో వేసుకుని అది కొంచెం వేగాక అల్లం, పచ్చిమిర్చి సన్నగా తరిగి పెట్టుకున్నాం కదా, అవి వేసుకుందాం. తర్వాత అందులో క్యారెట్ ముక్కలు, బఠానీ, అలాగే కొత్తిమీర, కరివేపాకు మనం కట్ చేసుకున్నాం కదా, అవి కూడా ఇందులోనే వేసుకుందాం. ఓట్స్లో ఫైబర్ చాలా ఎక్కువ ఉంటుంది. మనం రోజు ఓట్స్ తినడం వల్ల హార్ట్ డిసీజెస్ అనేది రాకుండా తగ్గించుకోవచ్చు అని మీకు తెలుసా? రోజు ఓట్స్ తినాలంటే బోర్ అనిపిస్తుంది కదా, కానీ అదే ఓట్స్తో మనం డిఫరెంట్గా టేస్టీగా వెరైటీగా చేసుకుంటే మనకు కూడా నోటికి బాగుంటుంది, తినాలనిపిస్తుంది. ఇందులో క్యారెట్ అండ్ బఠానీ వేగాయి కదా, అందులో టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసుకుని కలుపుకుందాం. ఇందులో పప్పు వేసుకుందాం. పప్పు పెసరపప్పు అయినా వేసుకోవచ్చు, కందిపప్పు అయినా వేసుకోవచ్చు. మనం దాన్ని ఉడకపెట్టి వేసుకుందాం. నేనైతే మార్నింగ్ చేసిన పప్పు పాలకూర అయితే ఇందులో యూస్ చేస్తున్నాను, వేస్ట్ చేయకుండా. మీరు కూడా అలా మార్నింగ్ ఏదైనా ఉండి వేస్ట్ అవుతుంది ఎలాగా అనుకున్నప్పుడు కూడా ఇలా మీరు అది యూస్ చేసేసుకుని ఈ రెసిపీ అయితే చేసుకోండి. అయితే నేను 1 full cup ఆఫ్ ఓట్స్ వేసుకున్నాను. మనకి పప్పులో ఓట్స్ కలిసేలాగా బాగా కలుపుకుందాం. ఇంకొకటి ఏంటంటే మనం ఓట్స్ వేసాక కొంచెం కలుపుతూ ఉండాలి, ఎందుకంటే ఓట్స్ త్వరగా అడుగు పట్టేస్తూ ఉంటుంది. ఇప్పుడు ఇందులో మనం 1 cup ఆఫ్ ఓట్స్ తీసుకుంటే 3 cups ఆఫ్ వాటర్ తీసుకోవాలి. వాటర్ ఎక్కువైనా పర్వాలేదు కానీ తక్కువైతే కాకూడదండి, ఎందుకంటే ఓట్స్ అనేది త్వరగా చిక్కబడిపోతుంది. ఓట్స్ బాగా కలిపి లిడ్ పెట్టుకుని ఒక 5 minutes కుక్ చేసుకుందాం. ఓట్స్ త్వరగానే కుక్ అయిపోతాయండి, ఎక్కువ టైం తీసుకోదు. ఒక 5 minutesకి మనకి చూసారా మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ అయితే వచ్చింది. ఇందులో మనం సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకొని కావాలంటే యాడ్ చేసుకోండి. ఒకవేళ మీకు స్పైస్ సరిపోకపోతే కొంచెం మిరియాల పొడి అనేది యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, వేయించి పెట్టుకున్న జీడిపప్పు, అలాగే కొంచెం నెయ్యి వేసుకుని మనం ఒకసారి మిక్స్ చేసుకుందాం. కొంచెం పలుచగానే ఉండాలండి, ఇది వేడిగా ఉన్నప్పుడు తింటే టేస్ట్ బాగుంటుంది. లేదు మేము కాసేపాగి తింటాం అనుకున్న వాళ్ళైతే ఇంకొంచెం పలుచగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకోండి. మనం స్టవ్ ఆఫ్ చేసి లిడ్ పెట్టి క్లోజ్ చేసుకుందాం ఒక 5 minutes. ఇప్పుడు మనకి హెల్దీ ఓట్స్ రెసిపీ అయితే రెడీ అయిపోయిందండి. అయితే మనం సర్వింగ్ బౌల్లోకి మన ఐటెంని అయితే తీసేసుకుందాం. మీరు చూసినట్టయితే మనం కారం ఎక్కడ యూస్ చేయలేదండి, మనం యూస్ చేసింది పచ్చిమిర్చి ఇంకా మిరియాలు మాత్రమే. రెసిపీ వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి కానీ, డయాబెటీస్తో ఇబ్బంది పడుతున్న వాళ్ళకి కానీ చాలా హెల్దీగా హ్యాపీగా తినే రెసిపీ అండి ఇది. మీరు కూడా ఒక్కసారి మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి. ఇప్పుడైతే మన రెసిపీ అయితే రెడీ అయిపోయింది. ప్లీజ్ ట్రై చేసి నాకు కమెంట్ సెక్షన్లో అనేది చెప్పండి, అదే నాకు ఎంకరేజింగ్గా ఉంటుంది కదా. ఈ సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న గంట సింబల్ని అయితే కొట్టండి, అప్పుడే నా నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వినీలాస్ వరల్డ్.